జల్లికట్టుకి కేంద్రం ఆర్డినెన్స్ ఓకే చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని యువతలో కూడా ఒక చైతన్యం రగిలింది. అక్కడ ఆర్కే బీచ్లో కూడా అలాంటి ఉద్యమాన్ని తీసుకురావాలి, ప్రత్యేక హోదా సాధించుకోవాలి. జల్లికట్టుకి ఆర్డినెన్స్ వాళ్ళు 4 రోజుల్లో సాధించుకున్నప్పుడు ప్రత్యేక హోదా మనం ఎందుకు సాధించుకోలేమని ఒక ఆలోచనతో సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు వచ్చాయి. ఈ పోస్టింగ్లు చూసిన తరువాత, ఇది వైరల్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న స్పందించారు ట్విట్టర్లో, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ట్విట్టర్లో. ఆ పార్టీ కూడా మద్దతు తెలుపుతాము, మేము కూడా కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాము, మౌన ప్రదర్శనకి మద్దతు పలుకుతోంది. అంటే ఈ జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తి అనేది ఏపీకి వ్యాపించి ప్రత్యేక హోదా సాధనకు ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక ఉద్యమం సాధించే దిశగా సాగుతుందని అనుకోవచ్చా? అన్ని వర్గాల నుంచి దీనికి మద్దతు లభిస్తుందని అనుకోవచ్చు. అంటే ఒకటేమో జల్లికట్టు అనేది పెద్ద ప్రగతిశీలమైనటువంటి వ్యవహారం ఏం కాదు. తమిళలో ఉన్న భావావేశం దానికి దారి తీసింది. దాని సామాజిక ఆర్థిక విశ్లేషణ చాలా ఉంది. మన పాలకులు ఏంటంటే జల్లికట్టును పక్కన పెట్టి ఓన్లీ ఉద్యమాన్ని మాత్రమే, ఆ ఉద్యమాన్ని మాత్రమే. మన పాలకులకు ఒక లక్షణం ఉంది, వీళ్ళు ఆర్థిక సామాజిక అంశాల్లో కోరికలు ఒప్పుకోరు, కానీ సాంస్కృతిక మతపరమైనటువంటి విషయాల్లో ఒక ఆయన బతుకమ్మకి ఇస్తాడు, ఒక ఆయన సంక్రాంతికి ఇస్తాడు, ఒక ఆయన యాగాల ఖర్చు, ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలు మతపరమైన విషయాల్లో సంతృప్తి పరిస్తే బాగుంటుందని బీజేపీ కూడా దిగి వచ్చింది. అందుకే నోట్ల రద్దులో కనీసంగా దిగి రాలేదు కదా మోడీ ప్రభుత్వం. జల్లికట్టు విషయంలో ఎందుకు దిగి వచ్చింది అంటే తమిళనాడును కాస్త, ఇక్కడ జల్లికట్టు సంగతి ఎట్లా ఉన్నా జాతి కట్టు అనేది ఒకటి ఉంది. జాతి కట్టు అనేది చెన్నైలో తమిళనాడులో అది కనిపించింది. అది తప్పకుండా జాతి కట్టు అనేది అది ఆంధ్రప్రదేశ్లో వస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అది వస్తే విశాఖ బీచ్ కనుక దానికి రంగస్థలం అయితే మనం తప్పకుండా స్వాగతించాలి. అందులో ఉన్నటువంటి రెండో భాగాన్ని మినహాయిస్తే అసలు అందరూ ఒప్పుకున్నది, పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ అడిగింది, తెలుగుదేశం, వైసీపీ లేకపోతే వామపక్షాలు, ఎవ్వరికి విభేదం లేని ఒక విషయం ఎందుకు అమలు జరగలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రత్యేక హోదా ఈజ్ ఈక్వల్ టు ప్రత్యేక ప్యాకేజ్ ఈజ్ ఈక్వల్ టు పోలవరం ఈజ్ ఈక్వల్ టు పురుషోత్తంపట్నం ఈజ్ ఈక్వల్ టు అనే ఈక్వేషన్ ఇలా క్షీణిస్తూ వస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఉద్దేశం తెలుగుదేశం కూడా దీన్ని సానుకూలమైనటువంటి దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. స్పందించారు అసలు జల్లికట్టుకి. చాలా ఆశ్చర్యపోతున్నా. ఖండించడం ఎందుకో, పన్నీర్ సెల్వంతో తనకు పోటీ ఎందుకో, ఈ రాష్ట్రంలో దేశంలో ఆయనకు చాలా అనుభవం ఉండొచ్చు, పన్నీర్ సెల్వం ఏ పరిస్థితుల్లో వచ్చారో కూడా తెలుసు. కాబట్టి ఆయన సాధించుకుంటే మీరు కూడా సాధించండి సార్ అంటే, మీరేమో పోలవరం 1900 కోట్లు ఇచ్చారు, ఇదే మహాప్రసాదం, ఇక మనం ప్రత్యేక హోదా. ఇప్పటి వరకు కూడా ఈశ్వర్ ప్రత్యేక హోదా వదిలేయండి, అరుణ్ జైట్లీ చెప్పిన ప్రత్యేక ప్యాకేజీకి కూడా నిర్దిష్టత లేదు, క్వాంటిఫికేషన్ లేదు, కాంక్రిటైజేషన్ లేదు, నిధుల విడుదల లేదు. రామకృష్ణ ప్రసాద్ను కూడా చెప్పమనండి కావాలంటే. కాబట్టి ఎందుకైతే ఉంది తెలుగు నటులు అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళందరూ వచ్చినట్టు వచ్చే అవకాశం మహానటులు ఇంకా లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళకు ప్రేక్షకులు కావాలి కాబట్టి. అయితే ఒకటి ఉంది, టీఆర్ఎస్ కూడా బలపరుస్తుంది, ఇబ్బంది లేదు కదా, టీఆర్ఎస్ కూడా బలపరుస్తుంది. ఇప్పుడు యువ నటులు ముందుకు వచ్చారు. మొత్తం మీద అటువంటిది అయితే మటుకు నేను అక్కడ సక్సెస్ అవడానికి ఒక కారణం తప్పకుండా స్వాగతిస్తాను. వైసీపీ టీడీపీ కూడా దీన్ని బేషరతుగా బలపరుస్తుంది. యువత ఉద్యమం చేపట్టడం ఒకటి, సినీ వర్గం మొత్తం కథలు రావడం ఒకటి, పాలకపక్షం ప్రతిపక్షం అన్ని సపోర్ట్ చేయడం ఒకటి. అదే కదా, ఆ పరిస్థితి ఉండదు కదా, ఇబ్బంది లేని ఒక వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఎందుకు బలపరచకూడదని నేను అంటున్నా. పాలకపక్షమైన టీడీపీ కానీ ప్రతిపక్షమైన వైసీపీ కానీ ప్రధానంగా ఉన్నవి వీళ్ళు ఎందుకు బలపరచకూడదు? ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే అది వాళ్ళకేంటి నష్టం? అందరూ కోరుకునేదే కదా. వైసీపీ ఏం చేయబోతుంది? రవి గారు చెప్పినట్టుగా అది చాలా న్యాయమైనటువంటి మాట. ఆయన ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో అన్ని పార్టీలు కూడా బేషరతుగా దీన్ని, ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి విషయం, ఇందులో కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళకి కానీ వైసీపీకి కానీ ఎలాంటి దీంట్లో షరతులు ఏమీ లేనటువంటి విషయం. దీని రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి కూడా అన్ని విధాలుగా కూడా మేము పోరాటం జరుపుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ ఎందుకు దాసోహం అంటుందో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అర్థం కానటువంటి విషయం. దీన్ని ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఇంత వెనుకబడిన కారణానికి ముఖ్య కారణమైనటువంటి ఈ విషయం ఏదైతే మిగతా తెలంగాణతో పాటుగా కానీ ఏ విధంగా మిగతా రాష్ట్రాలతో కానీ ఇది అభివృద్ధికి అన్ని విధాలుగా మేలు అనేటువంటిది, ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలో ఎలాంటి బేసాలకు పోకుండా అధికార పార్టీకి ముందుకు వస్తే ప్రతిపక్షం మేము వాళ్ళతో పాటు నడవడానికి, ప్రతిపక్షం అన్ని విధాలుగా మీరు ఏ విధంగా మనం మద్దతు ఇద్దామన్నా కూడా మద్దతు ఇవ్వడానికి మేము ముందున్నాం.
దయవుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర యొక్క యువత కోసం మీరు ఒకటి నిన్న సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం వెళ్దాము. హోదా అన్న పేరు మాత్రమే దీనికోసమే ఉద్యమిస్తున్నారా? నేను హోదాకు సమానమైన ప్యాకేజ్ తీసుకొచ్చాను, రాష్ట్ర అభివృద్ధికి కష్టపడుతున్నాను, కేవలం ఈ ఒక్క పదం కోసమే ఇంత ఉద్యమం అవసరమా? జల్లికట్టు అని అంటూ ఆయన నిన్న మాట్లాడిన మాట. అదే దీన్ని నీరు గార్చేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారు పోతున్నారు, తెలుగుదేశం పార్టీ పోతుంది అనేటువంటిదే మా బాధ అంతా కూడా. ఇప్పుడు ఇది కావాలి, దీనివల్ల ఎన్ని మేలు వస్తాయో ఆయనకు తెలిసి కూడా ఎందుకు ఆ విధంగా ఇక్కడ 26న జరగబోయేటువంటి మౌన దీక్షకి సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ అటు జనసేన పార్టీ రెండు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాత్రం నేను మాట్లాడను అని అంటూనే ఆ మాట ఎత్తేవరకు అంటే వైఎస్ఆర్సీపీకి మీకు ఎటువంటి పాలనా అనుభవం ఉంది? ఈ రోజు నేను సఖ్యతగా కేంద్ర ప్రభుత్వంతో ఉండి ఒక ప్యాకేజీ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాను, మీకు పాలనా అనుభవం లేకుండా ఎలా మాట్లాడతారు మీరు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు అంటే దాని కామెంట్ లేక మనం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో మేము కూడా మద్దతు తెలుపుతున్నాము దానికి. దాంట్లో అందుకని అన్ని పార్టీలు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగానే మద్దతు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తూ ఉన్నాయి. దీంట్లో మీరు అంటే చాలా అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ఇది రాజకీయంగా నాకు లబ్ధ. వారు అన్నట్టుగా జైత్రి గారు మళ్ళీ ప్రత్యేక మళ్ళా నేనేదో ప్యాకేజ్ ఇస్తున్నారు, అది ఇది నాకు చట్టబద్ధత అన్నారు. ఎక్కడ మిమ్మల్ని మీరు మీ మాటను ఏ విధంగా అదే దానికి తమిళనాడుకి అంత తేడా అనుభవం కాదండి. ఈరోజు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడడం గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వమే కానివ్వండి, బీజేపీ కూడా ఉంది అప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ముందుకు రావడము, స్పెషల్ స్టేటస్ విషయంలో అందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈరోజు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజ్లో కూడా అక్కడ ఎక్కడుందండి? ఇప్పుడు అధికారికంగా ఏం లేదు, ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. ఆ పోలవరం విషయంలో దీనిని ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేస్తే మేము సపోర్ట్ తప్పకుండా తెలంగాణ కూడా దీనికి అనుకూలంగా ఉంటుంది. మీరు డైరెక్ట్ గా కేంద్రంతో కొట్లాడడానికి పోట్లాడడానికి మీకున్న ఇబ్బందులు ఏంటో సఖ్యతగా ఉంటే వచ్చే లాభమని ఎక్కువ అనుకున్నారు. మరి ఏదైనా కారణం కావచ్చు. ఈ రోజు 26న జరగబోయేటటువంటి యువత తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యమంలో టీడీపీ భాగస్వామ్యం అవడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇక్కడ ఒకటి సార్, దీనిలో రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, ఈ రెండు సందర్భాలు కూడా ప్రతి నాయకుడికి ఉండాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని రాజకీయాలు చేయాలి, రాజనీతిజ్ఞతతోనూ ఉండాలి. ఉదాహరణకి మొన్న మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్తో వ్యవహరించిన శైలి, అది అంటే ఆయన వ్యవస్థ పట్ల ఆలోచించి చేసింది. దానిలో తప్పులు నేను ఆ లోతుల్లోకి వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ సందర్భం లేదు కాబట్టి. ఈరోజు ఈ రాష్ట్రానికి విభజించేటప్పుడు చట్టంలో లేకపోయినా ఒక హామీనిచ్చి అన్ని పార్టీలు కూడా ఆమోదించి ప్రత్యేక హోదా అనేది ఇస్తామని చెప్పారు. ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంది. అయితే ఆ క్రమంలో మేము చట్టాల్లో మార్పులు వచ్చినాయి, మేము అలా ఇవ్వలేచే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అనే పేరు మీద ఇస్తాము, మీకు దానికంటే కూడా అదనంగా ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్యలు ఒకటి ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్నే పట్టుకుని మనం ఈ రాష్ట్రంలో ఉద్యమాల పేరు మీదుగా అప్పటికే నష్టపోయి సుమారుగా 5 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రామకృష్ణ ప్రసాద్ మీరు ఆపుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఆగస్టులో ప్రకటించారు అరుణ్ జైట్లీ గారు. ఇప్పుడు మనం 2017 జనవరిలో ఉన్నాము. మీకు దాని నిర్దిష్ట రూపం ఏమన్నా తెలుసా? ఈ బడ్జెట్లో ఇచ్చేటటువంటి ఆర్థిక లోటు, బడ్జెట్లో ఉన్న రెవెన్యూ లోటు నిర్ధారించారా? ఏ అంశంలోనైనా కానీ క్వాంటిఫికేషన్ ఏమైనా జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందా? లేదు సార్, అదే చెప్తున్నా. మీరు అన్నదానికి నిన్న కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు, దానికి చట్టబద్ధత కల్పించాల్సిందే అని చెప్పి కోరారు. ఇప్పుడు దాకా చట్టబద్ధత కల్పించలేదు అనేది చెప్తా ఉన్నా. ఈ రోజు పత్రికల్లో కూడా అదే ఏమని చెప్తున్నారు. వాటన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి మళ్ళీ వాళ్ళు నీతి చెప్తున్నానండి కాదు వాటిపైన వచ్చింది కదా చట్టబద్ధత ఒక్క నిమిషం నేను చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి సార్. ఈ రాష్ట్రం లేదు, ప్రత్యేక హోదా లేదు, అయినా మేము వాళ్ళతో కలిసి ఉంటున్నాము అంటే అంతకన్నా అధ్వానం ఇంకా అక్కడ చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, ఎందుకంటే నేను దానికి చెప్పాను. నేను పోట్లాడేదాని కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటిది ప్రజలను ఉద్యమం వైపు నడిపించటం,
లేదంటే ప్రజలను ఉద్యమాల పేరు మీదుగా ఈ రాష్ట్రాన్ని అది ఇంకా అధికారితపాలు చేయటం ఒకటి. వచ్చి రాష్ట్రానికి ఇస్తామని చెప్పినటువంటి నిధుల్ని తీసుకుంటా రాష్ట్రంలో ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటా మనకి జరగాల్సినటువంటి ఇప్పుడు చట్టబద్ధత కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, ఉదాహరణ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దానికి క్లారిటీస్ ఇచ్చారు. ఏదైనా గట్టిగా 3 రోజులు పోరాడడానికి భయపడుతూ ఇదంతా కూడా రాష్ట్రంలో ఏమి అంతా కూడా ఇబ్బంది పడిపోద్ది, కేంద్రంతో గట్టిగా 4 మాటలు మాట్లాడడానికి ఇబ్బంది పడితే ఎట్లా? చెప్తా అదే అయితే దీనిలో ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే సార్, ప్రత్యేక హోదాకి సంబంధించి ఉన్నన్ని రాష్ట్రాలు అన్ని కూడా అభివృద్ధి సాధించేసినాయి అనేది కూడా ఎక్కడ లేదు సార్. ఈరోజు మనం చూస్తే అంటే కేంద్రం యొక్క నిధుల అవసరాలు, కేంద్రం యొక్క మళ్ళీ అవి రిపీట్ అదే చెప్తాం సార్. అంటే నేను అనేది ఇక్కడ అది తెలియకుండానే ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి తెలియకుండానే అంత మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు ప్రత్యేక హోదా అంటే ఏంటి. ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో ఇందా గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో ముసుగేసుకుని ఇప్పుడు మరలా ఏదో అరాచక శక్తులతో అంటే అక్కడ ఎవరైనా మాట్లాడితే మద్రాసులో ఏం జరిగింది, మద్రాసులో వాళ్ళు పోరాటం కాదు సార్, ఒక్క నిమిషం. మద్రాసులో పోరాటం అందరూ మద్దతు తెలిసారు. ఈ రోజు ఏమైంది, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా అంటే అరాచక శక్తుల యొక్క ఎలా రాజకీయ పార్టీలు ఎంటర్ అయిన తర్వాతే, రాజకీయ పార్టీలు అందులో ప్రవేశించిన తర్వాత ఈ అసాంఘిక శక్తులు లేకపోతే మరోటో జరిగింది. రైట్ రైట్ మనకి సమయం 27-28 తారీఖుల్లో అక్కడ అంతర్జాతీయ ఆర్థిక సదస్సునే రాజకీయం నడుపుతుంది వెంకయ్య నాయుడు గారు, బీజేపీ పార్టీలు తప్ప మిగతా ప్రతిపక్షాలకు ఏం సంబంధం లేదు. చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే అదేమో ఉద్యమము, రైతు రక్షణ యాత్ర చేస్తే అదేమో ఉద్యమము, మిగతా ప్రతిపక్షం మహేష్ గారు, గోవింద్ రెడ్డి గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.